అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నకిలీ బంగారం పేరుతో గరణా మోసం, 7 ముఠా సభ్యులు అరెస్టు చేసిన మదనపల్లి పోలీసులు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, పెద్ద సంఖ్యలో వచ్చిన తెలుగుదేశం శ్రేణులు. జంతు బలిని అడ్డుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లి పట్టణం స్థానిక నిమ్మనపల్లి సర్కిల్ నందు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆవిష్కరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మదనపల్లి అధ్యక్షులు నాదెల రమేష్, ఆర్జే వెంకటేష్, నవీన్ చౌదరి, SLV రఘు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలుగుదేశం శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 8 నెలల్లోనే అధికారంలోకి వచ్చి పేద బడుగు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని, SC, ST, BC మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన వారి స్ఫూర్తితో ప్రస్తుత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని, వారి అడుగుజాడల్లో ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రజాక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు లారీ సుధా, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెల విద్యాసాగర్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు SM రఫీ, క్లస్టర్ ఇన్ఛార్జిలో రాజ్ కుమార్, సోమశేఖర్ నాయుడు, జిల్లా ఉపాధ్యక్షురాలు తలారి రాధా, మాజీ కౌన్సిలర్లు పులి మహాలక్ష్మి, బాబు నాయుడు, మంగళ ప్రభాకర్, ITDP నాయకులు కాశీ శ్రీరామ్, ప్రకాష్, శ్రీనివాస్, రాటకొండ మధుబాబు, విజయమ్మ, కొప్పల హరినాథ్, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు జాన్ బాబు, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, డాన్స్ రెడ్డి, 1వ వార్డు మల్లికార్జున నాయుడు, SR శంషీర్, శ్రీరామ నాగమణి, శ్యామల రాయల్, గణేష్, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నిమ్మనపల్లి సర్కిల్లో పెద్దలు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, పెద్దలు గౌరవనీయులు స్వర్గశ్రీ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఆవిష్కరణ చేయడం చాలా ఆనందదాయకం. ఈరోజు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే మున్సిపల్ కౌన్సిల్లో మనం రెజల్యూషన్ పెట్టి రెజల్యూషన్ పాస్ చేసి చాలా బాధ్యతగా పద్ధతిగా ఈరోజు 2 సంవత్సరాల ముందే కట్టిన విగ్రహానికి ఈరోజు అందరి నాయకుల సాక్షిగా ఆవిష్కరించాము. అన్న ఎన్టీ రామారావు గారు ఒక బ్రాండ్. ఆయన పేదల మనిషి, SC, ST, BC మైనార్టీల మనిషి, నిత్యం అందరి కోసం పనిచేసిన మనిషి, పేదల కోసం ఇల్లు లేనివానికి ఇల్లు, గూడు లేనివానికి గూడు, గుడ్డ లేని గుడ్డ ఇచ్చి పూర్తి స్థాయిగా ఆంధ్రప్రదేశ్కి ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీసుకొని వచ్చిన చరిత్ర పెద్దలు ఎన్టీ రామారావు గారిది. మదనపల్లి సర్కిల్ నందు మన షాజహాన్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది. మదనపల్లి జిల్లా రావడానికైనా ఈ రోజు ఇక్కడ దీనికి ఆవిష్కరణ చేయడానికి ఎంతో అదృష్టం చేసుకున్నాం. ఇలాంటివన్నీ ఎన్నో చరిత్రలో తీసుకుపోయేటివి మన శాసనసభ్యులు గారు. నిమ్మనపల్లి రోడ్డు అయితే ఏమి, మదనపల్లి జిల్లా అయితే మీ రామసముద్రం, ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి అంటేనే షాజహాన్ గారు నిరూపిస్తున్నారు. చాలా సంతోషము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. విద్యార్థులు మ్యూజిక్ రంగంలో సైతం రాణించవచ్చని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. మదనపల్లి పట్టణంలో విద్యా క్రీడలతో పాటు మ్యూజిక్ ను ప్రోత్సహిస్తున్న ఏకైక విద్యా సంస్థ విజయభారతి అని ఆయన కొనియాడారు. శుక్రవారం విజయభారతి పాఠశాల నందు కెరీర్ గైడెన్స్ వర్క్షాప్ లైవ్ పర్ఫార్మెన్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫ్లూటిస్ట్ అర్జున్, ఎంపీఎన్ ఏదునందన్ నాగరాజులు హాజరయ్యారు. వారికి పాఠశాల అధినేత డాక్టర్ సేతు, ప్రిన్సిపల్ నిశ్చిత సేతులు పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా అర్జున్, ఏదునందన్ నాగరాజులలో శాల్వాతో సన్మానించి బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ, నేటి విద్యార్థులు విద్య పూర్తయిన తర్వాత సాఫ్ట్వేర్, వ్యాపారం, క్రీడలు వంటి వాటిని గమ్యంగా ఎంచుకుంటారు. టాలెంట్ ను గుర్తించి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ సేతు మాట్లాడుతూ, ఈ విద్యా సంస్థకు విచ్చేసిన వీరిద్దరూ పేరు ప్రఖ్యాతులు పొందినవారు. మన కోసం ఇక్కడికి వచ్చి ఫ్రీగా కార్యక్రమం నిర్వహించడంపై కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా నడుచుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్ ఖాన్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో ఉన్న మనం చాలా అదృష్టవంతులం. అన్నమయ్య కీర్తనల గురించి విద్యార్థులకు వివరించారు. విద్యలో బాగా రాణిస్తున్న ఈ పాఠశాల విద్యార్థులు సంగీతం కూడా నేర్చుకుంటే భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు. ఏ రంగంలోనైనా రాణించాలన్న వారు శ్రద్ధ పెడితే ఖచ్చితంగా విజయం సాధిస్తారని తెలిపారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళిక రచించుకోవాలని సూచించారు. బహుజన సేన నాయకులు శ్రీచందు మాట్లాడుతూ ఏ విద్యా సంస్థలో కూడా ఇటువంటి మ్యూజిక్ వేడుక జరగదు, కనీసం ఎవరూ ప్రోత్సహించరు. కానీ విజయభారతి విద్యా సంస్థ క్రీడలు, మ్యూజిక్, డాన్స్ వంటి వాటిని విద్యార్థుల కోసం అందిస్తోంది. ప్రతి విద్యార్థి జీవన విధానంలో భాగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ అజంతుల్లా ఖాన్, సాయి మనోహర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Chairman of this institution, respected Arna Sedanna garu, respected Principal Madam, respected ex-Principal Madam, and Venkateshwar Swami Alaya Chairman Anna Navinanna garu, and same time Dr. Sardar Azmatullah, Dr. Azmatullah garu, as well as Idanandanam music drummer Mr. Arjun and Nagarjun. Wow. So, like Mr. Yadunandan and Arjun, they are the today's front runners because they will flow such a good music where we all will be happy to see this, and also especially the lovely children of this institution, because you are an example. Whenever I come, it will be so good, happy, and very good enough. And also, I am very happy to see you in this morning. Hope your classes have been started. How are the classes going on? From Bangalore just to conduct this workshop. So before we start the event, I want to take a minute to thank them, and we also express our gratitude on behalf of the entire Vijay Bharati. I also want to tell one more thing. They are traveling to US in a couple of days, and Edu has a line of events piled up in the next coming 4 to 5 days. He has functions at home, he has events coming up, but with a single request of us, he has accepted to come all the way from Bangalore with his instruments, and he came here just to give you the career guidance in this field and to give you the live experience. How is it going to be? As I told yesterday, they are one of the exceptional bands across the country, and we are so grateful and proud to have them here. Thank you. నకిలీ బంగారు పూసల దండను అసలు బంగారంగా చూపించి అమాయక ప్రజలను మోసం చేసి నగదు దోచుకుంటున్న 7 సభ్యుల ముఠాలో మదనపల్లి 2 టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ పావని వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి సుమారు 2 కిలోల 8 గ్రాముల నకిలీ బంగారు పూసల దండ, 3 కత్తులు, ఒక టయోటో ఇన్నోవా కారును స్వాధీనం చేస్తున్నట్లు తెలిపారు. డీఎస్పీ వివరాల ప్రకారం నిందితులు భూమిలో జేసీబీ పనుల సమయంలో బంగారం దొరికిందని నమ్మబలికి తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి బాధితులను ఆకర్షించేవారు. ఈ క్రమంలో బాధితులను మదనపల్లికి రప్పించి నకిలీ బంగారు దండను అసలు బంగారంగా చూపించారు. అనంతరం హైవే సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి కత్తులతో బెదిరించి నగదు దోచుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటన మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఆర్ నెంబర్ 131-2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఉదయం నిర్వహించిన వాహన తనిఖీల్లో టయోటో ఇన్నోవా కారుతో ప్రయాణిస్తున్న 7 నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 2.8 కిలోల నకిలీ బంగారు పూసల దండ, 3 కత్తులు, టయోటో ఇన్నోవా కారును స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ ముఠాపై గతంలో కూడా 2 కేసులు నమోదైనట్లు విచారణలో తేలిందని, కేసులో మరికొందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. నకిలీ బంగారం పేరుతో తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ పావని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఇలాంటి మోసాల గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రీసెంట్గా మనకి మదనపల్లి 2 టౌన్ లిమిట్స్లో ఒక కేసు నమోదైంది. అది క్రైమ్ నెంబర్ 131/26. ఇందులో మొత్తం మీద 7 ముద్దాయిలు ఉన్నారు. దీంట్లో అసలు కేసు వివరాల్లోకి వెళ్తే
వీళ్ళు ఏంటంటే వీళ్ళది ఎంఓ ఏంటంటే వీళ్ళు మేము నేల తవ్వుతూ ఉన్నాము, తవ్వుతుంటే మాకు బంగారం దొరికింది. అది ఎప్పుడో పురాతన బంగారము, మేము చాలా తక్కువ ధరకే ఇస్తాము అని చెప్పి ఫోన్ చేస్తారు. ఎవరొకరు బాధితులకి ఎవరొకరికి ఫోన్ చేస్తే వాళ్ళకి ఫోన్ చేసి మీరు వచ్చి చూసుకోండి, మాకు డబ్బులు ఇవ్వండి, మేము చాలా తక్కువ ధరకే ఇస్తాం అంటే వీళ్ళు దాదాపు 3 కిలోల బంగారము, కిలో బంగారము 6 లక్షలకే ఇస్తామని చెప్పి నమ్మిస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక మాయమాటలు చెప్పి అమ్మేయడం వీళ్ళ ఏమో. అట్లానే రీసెంట్గా 10వ తారీఖున జూన్ 10వ తారీఖున ఇట్లానే ఒకరికి ఫోన్ చేశారు వీళ్ళు అక్యూజ్డ్. వాళ్ళు ఫోన్ చేసి మేము జేసీబీతో తవ్వుతూ ఉంటే మాకు 3 కిలోల బంగారం దొరికింది అని చెప్తారు. చెప్పి వాళ్ళని మీరు వచ్చి ఒకసారి మీరు వెరిఫై చేసుకొని మాకు డబ్బులు ఇవ్వండి, కిలో మేము 2 లక్షలకే ఇస్తాం, కావాలంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే మళ్ళీ ఇవ్వండి అని చెప్పి నమ్మిస్తారు. అట్లా హైదరాబాద్ నుంచి కొంతమంది బాధితులు వస్తారు. వచ్చిన తర్వాత అన్నమయ్య సర్కిల్ దగ్గర వీళ్ళు ఇన్నోవాలో వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత టీ తాగుదామని చెప్పి పక్కనే టీ షాప్ దగ్గర తీసుకెళ్ళి వీళ్ళ దగ్గర ఉన్న ఈ ఫేక్ గోల్డ్ని పూసల మాదిరిగా ఉంటాయి వాళ్ళ దగ్గర, దాన్ని చూపిస్తారు. చూపిస్తే వెంటనే వాళ్ళు ఇది నిజందా లేదే నకిలీగా ఉంది అంటే అతను బెదిరించేసి కత్తితో బెదిరించేసి లేదు అని చెప్పి కొంచెం డబ్బులు తీసుకుందామని ప్రయత్నిస్తుంటే ఇతను డబ్బులు బ్యాగ్తో పరిగెట్టేస్తాడు ఎవరు ఈ బాధితులు. కానీ ఇంకా బెదిరించి 5,000 ఒకటి తీసుకొని వీళ్ళు ఇన్నోవాలో పారిపోతారు ఈ ఎవరు అక్యూజ్డ్ అందరూ. సో తర్వాత మనకి 17న ఇది క్రైమ్ జరిగింది, మనకి 19న నిన్నొచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు. సో నిన్న తర్వాత వెహికల్ చెకింగ్ చేస్తుంటే మనకి ఇన్నోవా ట్రేస్ అయింది. ఆ ఇన్నోవాలో కొంచెం అనుమానాస్పదంగా ఇట్లా 7 మనకు చెప్పిన ఇన్నోవా నెంబర్తోనే అనుమానాస్పదంగా కనిపించడం వల్ల వాళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం రిమాండ్ పెడుతున్నాము. సో ఇందులో ఈ అక్యూజ్డ్లో ఒక అక్యూజ్డ్ మీద ఆల్రెడీ ఇట్లాంటి కేసులే 2 నమోదయ్యి ఉన్నాయి. ఇప్పుడు అందులో అతని కొడుకును కూడా ఇన్వాల్వ్ చేశాడు. మొత్తం 7 అక్యూజ్డ్ ఉన్నారు ఇందులో. దీనిలో మొత్తం మీద మనము 2 కిలోస్ 800 గ్రామ్స్ ఫేక్ గోల్డ్ని సీజ్ చేయడం జరిగింది, ఒక ఇన్నోవాని సీజ్ చేయడం జరిగింది, 3 కత్తుల్ని సీజ్ చేయడం జరిగింది. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా మనకు ఫోన్ చేసి మేము బంగారం చాలా తక్కువకి ఇస్తాము, ఇప్పుడు బంగారం రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, సో బంగారం తక్కువ రేట్కి ఇస్తామంటే మాత్రం నమ్మద్దు, మోసపోవద్దు. ఎవరు మనకి ఫ్రీగా డబ్బులు ఇవ్వరు, తక్కువ ధరకి ఎవరు ఇవ్వరు. సో అట్లా మోసపోవద్దని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతే. మదనపల్లి పట్టణం సొసైటీ కాలనీలోని సచివాలయాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి పనివేళల్లో కార్యాలయంలో అందుబాటులో ఉంటూ ప్రజలకు నిత్యం సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని కోరారు. ఓటర్ల నమోదు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించి ఓటు హక్కును ఎవరూ కోల్పోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి, జేసీబీ వేణు, మనోహర్ నాయుడు, సురేందర్ రెడ్డి, చిప్పిలి నవాజ్, మల్లికార్జున్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వాటర్ హౌస్ కాలనీలో శుక్రవారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో అకస్మాత్తుగా చెలరేగిన అగ్ని ప్రమాదంలో కూతురు వివాహం కోసం ఎంతో కష్టపడి కూడబెట్టిన నగదు, బంగారం, వెండి సహా విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. బాధితురాలు సెల్వి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహిస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కూతురు పెళ్లి కోసం దాచిపెట్టిన ₹1,00,000 నగదు, సుమారు అరకిలో వెండి, 5 సవర్ల బంగారం పూర్తిగా కాలిపోయాయని సెల్వి కన్నీటి పర్యంతమై తెలిపింది. అలాగే ఇంట్లోని ఫర్నిచర్, గృహోపకరణాలు, ఇతర విలువైన సామగ్రి కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన సెల్వి తన కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వం, దేవస్థానం అధికారులు, ప్రజాప్రతినిధులు, దాతలు తమను ఆదుకోవాలని వేడుకుంది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. నేను వాటర్స్ కాలనండి, నా పేరు సెల్వి. నేను టెంపుల్ వర్క్ చేస్తున్నాను. మా అమ్మాయి కోసం నేను 4 గంటలకు పోయేటప్పుడు బీగాలు వేసుకపోయేటప్పుడు ఏది ఆన్లో లేదు, ఫ్రిడ్జ్ ఒకటి ఆన్లో ఉంది. నేను పోయి 1 గంటకి కాలిపోయిందని ఫోన్ చేశారు. ఆడ వచ్చి చూసే లోపల అన్ని బూర్ది అయిపోయింది. అమ్మాయికి పెళ్లి పెట్టుకున్నాను. 5 సవరాలు బంగారు, 6 కిలో ఏంటి గొలుసులు, పట్టిలో ₹1,00,000 డబ్బులు అండి. నా పరిస్థితులు ఏమైనా ఇప్పుడు మీరే కాపాడాలి. వాళ్ళిద్దరు పిల్లకాయల పరిస్థితులు మీరు చూసుకొని, మా భర్త లేదండి, నాకు 10 సంవత్సరాలు అయింది ఆయన చచ్చిపోయి. నాకు ఆదరం ఎవరు లేదండి, అనాథండి. నేను ఇప్పుడు
ఇద్దరు ఆడపిల్లలేమ్మా? ఇద్దరు ఆడపిల్ల కదా సార్. మీరేం న్యాయం చేయండి సార్. నేను పార్టీలు పరుగులు 10 సంవత్సరాలు నేను డ్యూటీ కూడా ఇవ్వలేదు నా గుళ్ళో. నాకు ఈ ప్రభుత్వం వచ్చినాక నాకు డ్యూటీ ఇచ్చారు గుళ్ళో. చేరినాక నేను ఏదో బతుకుతున్నాను సార్. నేను అధికారులు ఏమైనా వచ్చి పరామర్శించడం మాకని ఎవరు లేదు సార్. మీరే కాపాడాలి మమ్మల్ని. ఇప్పుడు ఈ రోజుకి మమ్మల్ని కాపాడండి. మా పిల్లకాయల పరిస్థితులు చూసి మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు మిట్స్ ఐపీఎఫ్సి R&D సెల్ వారు జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ MSME పర్ఫార్మెన్స్ కార్యక్రమంలో భాగంగా సాంకేతిక ఆవిష్కరణల ద్వారా MSMEలు స్టార్టప్ల బలోపేతం, మేధో సంపత్తి హక్కులు, టెక్నాలజీ బదిలీలు మరియు వాణిజ్యీకరణ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. MSMEలు, స్టార్టప్లు, యువ పారిశ్రామికవేత్తలు మరియు విద్యా సంస్థలకు మేధో సంపత్తి హక్కులపై అవగాహన కల్పించడం, సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహించడం, పరిశోధనా సంస్థలు మరియు పరిశ్రమల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ MSMEలు దేశ ఆర్థిక అభివృద్ధికి వెన్నెముక లాంటివని, సాంకేతిక పరిజ్ఞానం మరియు పరిశోధన ఫలితాల వాణిజ్యీకరణ ద్వారా వాటి అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని తెలిపారు. అన్నమయ్య జిల్లా పరిశ్రమల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ కృష్ణకిషోర్ ప్రభుత్వ పథకాలు, రాయితీలు, సబ్సిడీలు మరియు స్టార్టప్లకు అందుబాటులో ఉన్న సహాయక కార్యక్రమాలపై సమగ్ర అవగాహన కల్పించారు. అన్నమయ్య జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరరావు గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలు తెలియజేశారు. అనంతరం NRDC ప్రతినిధులు కోటేశ్వరరావు, శ్రీసుధా, శాంతన్లు మేధో సంపత్తి హక్కుల ప్రాముఖ్యత, పేటెంట్లు, ట్రేడ్ మార్క్లు, కాపీరైట్లు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, లైసెన్సింగ్ మరియు వాణిజ్యీకరణ అవకాశాలపై సవివరంగా వివరించారు. ఆహార, వ్యవసాయ, ఇంజనీరింగ్, ఇంధన, ఆరోగ్య, ఎలక్ట్రానిక్స్, సముద్ర మరియు వ్యర్థాల నిర్వహణ రంగాల్లో అందుబాటులో ఉన్న స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాల్లో పరిశ్రమలు ఎలా వినియోగించుకోవచ్చో వివరించారు. ప్రత్యేక IP మరియు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ క్లినిక్ ద్వారా MSMEలు, స్టార్టప్లు, యువ పారిశ్రామికవేత్తలకు పేటెంట్ దాఖలు, టెక్నాలజీ లైసెన్సింగ్ మరియు వాణిజ్యీకరణ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, అసోసియేట్ డీన్ R&D డాక్టర్ పి శివయ్య, అన్నమయ్య జిల్లా పరిశ్రమల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ కృష్ణకిషోర్, NRDC ప్రతినిధులు కోటేశ్వరరావు, శ్రీసుధా, శాంతన్లు మరియు సుమారు 135 మంది MSME ప్రతినిధులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, FPO సభ్యులు, యువ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. శుక్రవారం పవిత్రతకు, ముస్లింల మత ప్రార్థనలకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు కావడంతో మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ మదనపల్లి టౌన్ సైదాపేట మస్జిద్ ఏ ఫిస్ట్ హౌస్ లో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. స్థానిక ముస్లింల ఆహ్వానం మేరకు సైదాపేట మస్జిద్ ఏ ఫిర్దౌస్ లో ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మసీదులో ప్రార్థనలు చేయడానికి విచ్చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం సర్ పైన అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని ప్రభుత్వం చేపట్టిన సర్ కార్యక్రమంలో ఓటర్లు అందరూ సరైన అవగాహనలతో BLOలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సర్ పైన ఎలాంటి అనుమానాలు ఉన్నా అవెన్యూ రోడ్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్ రూమ్ లో సర్కు సహకారం అందించడానికి టీం ఏర్పాటు చేయడం జరిగిందని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిసార్ అహ్మద్ తో పాటు నూర్ ఏ అజాం, షఫీవుల్లా, ముతవల్లె ఖజా, అబీద్, ఎన్ నవాజ్, తాజ్, సమద్ భాయ్, సత్తర్ భాయ్, జైనుద్దీన్, హబీబ్, సోహైలు, ఇలియాస్, చాంద్ బాషా, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు. పోతులపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లి గ్రామంలో గంగ జాతర సందర్భంగా నిర్వహించేందుకు సిద్ధమైన జంతు బలిని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అడ్డుకున్నారు. గ్రామంలో దున్నపోతును బలివ్వడానికి గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ రెవెన్యూ, పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గ్రామస్తులతో చర్చించి జంతు బలి జరగకుండా నిలిపివేశారు. ప్రజలు చట్టాలను పాటించాలని అధికారులు సూచించారు. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.